Yeah, hello, brothers and sisters and friends. COVID pandemic situation put off balance and lifestyle and public's perception of life. అయితే నేను ఫ్యూ మూమెంట్స్ నేను ఫిట్నెస్ విషయంలో యాక్చువల్లీ ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తున్నాను. కానీ దానికంటే ముందు అసలు ఈ వైరస్ తోటి వచ్చిన రకరకాల రూమర్స్ వ్యాక్సిన్ ఎఫికసీ మీద అసలు వ్యాక్సిన్ యూస్ఫుల్ కాదా కొంతమంది తీసుకోవద్దు అంటున్నారు. అసలు బేసిక్గా దీని గురించి ఇంత గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను బీయింగ్ మై సెల్ఫ్ యాజ్ scientific background. So there are two kinds of viral virus ని కాంబాట్ చేయడానికి రెండు రకాల మెథడ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఒకటేమో ఇప్పుడు ఈ మోడర్న్ కంపెనీ యూజ్ చేసే ప్రొసీజర్ ఏంటంటే ఎన్క్యాప్సులేటెడ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అన్నమాట. సో వైరస్ దాంట్లో ఉన్న ఎంఆర్ఎన్ఏ మన బాడీలోకి ఇండ్యూస్ చేసినాక దాంతో అండ్ మన సెల్ స్పైక్ అవుతుంది, స్పైక్స్ రిలీజ్ అవుతాయి, దాంతో మన ఇమ్యూన్ రెస్పాన్స్ ట్రిగర్ అవుతుంది. దట్స్ హౌ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ గోయింగ్ టు ఫైట్ విత్ దిస్ వైరస్. సో ఇది వన్ ఆఫ్ ద మెథడ్స్. ఇంకొకటి ఏముందంటే ఇంకొక మెథడ్ ఏంటంటే చేంజెస్ దిస్ ఇస్ ద నెక్స్ట్ మెథడ్ అన్నమాట. ఇది ఇంకోటి ఇన్యాక్టివేటెడ్ వైరస్ వ్యాక్సిన్. సో వైరస్ పార్టికల్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుని దాన్ని ఇన్యాక్టివేట్ చేసి అది దాని కెపాసిటీని రెడ్యూస్ చేస్తారు అనమాట. సో దట్ అది రిప్లికేట్ కాలేకుండా పోతుంది. సో ఆ టైంలో మన బాడీలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు మన బాడీ దానికి కావాల్సిన ఇమ్యూన్ రెస్పాన్స్ క్రియేట్ చేస్తుంది. సో దాంతో ఇంకా యాక్చువల్ టైంలో వచ్చే లోపల అసలు వ్యాక్సిన్ వైరస్ మన మీద అటాక్ చేసినప్పుడు మన బాడీ రెడీ ఉంటుంది అనమాట ఫైట్ చేయడానికి. దీస్ ఆర్ ద టూ మెథడ్స్ విత్ విచ్ వ్యాక్సిన్స్ అన్ని కూడా క్లాసిఫై చేసి తయారు చేస్తారు. అండ్ ఒకవేళ ఏ వ్యాక్సిన్ అయినా కూడా వర్క్ చేసే మెథడాలజీ అంతా కూడా మోర్ ఆర్ లెస్ దట్ ఇస్ టు ట్రిగర్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో ఈ వైరస్ ఎఫికసీ దాని మీద కూడా చాలా వరకు విల్ హ్యావ్ ఏ సపరేట్ దాని డిబేట్స్ కూడా నడుస్తున్నాయి. అసలు దీని వైరస్ వ్యాక్సిన్ కింద క్లాసిఫై చేయాలా లేదా అనే విషయంలో కూడా డిస్కషన్స్ అవుతున్నాయి. బట్ వాట్ ఎవర్ ఇస్ ద సిచ్యువేషన్, ఈ టైంలో మనం చేయాల్సిన బెటర్ థింగ్ ఏంటంటే టు టేక్ ద వ్యాక్సిన్ అట్ ద సేమ్ టైమ్ వీలైనంత డయటరీ సప్లిమెంట్స్, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ ట్రిగర్ చేసేది దానికి సంబంధించిన వైటమిన్స్ అవన్నీ తీసుకోవడం బెటర్. సో దిస్ ఈజ్ జనరల్ పార్ట్. తప్పకుండా వైరస్ మన వ్యాక్సిన్ తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్ తీసుకోవాలి. బట్ లేకుండా కూడా విత్ సమ్ గుడ్ లైఫ్ స్టైల్ అండ్ మంచి డయట్ ఎక్సర్సైజ్ చేసి కూడా మనం వీ కెన్ కాంబాట్ దిస్. దీంట్లో నేను కొన్ని ఎక్సర్సైజెస్ హౌస్ హోల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత హౌస్ వైఫ్కి కానీ, తర్వాత ప్రొఫెషనల్ మిడిల్ ఏజ్ పీపుల్ హు ఆర్ నాట్ రియల్లీ హ్యావింగ్ ఫిట్నెస్, తర్వాత ఆల్మోస్ట్ 50 to 80 years ఉన్న ఎవరైనా కూడా ఇది కొంచెం వర్కౌట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ బిగినర్స్. ఇది చూసినాక మేము మళ్ళీ నేను చేసిన యాక్టివిటీస్ చూపిస్తాను ఈ వీడియో. So this is the video you can have a look at. Body movements different within the close confines of our houses. This is my apartment's backyard space for this. So మన బాడీ మూమెంట్స్ మొబిలిటీ ఎంత ఫ్రీగా ఉంటుంది, ఎంత కంట్రోల్ చేయొచ్చు అనేది యూ కెన్ జస్ట్ సీ విత్ దీస్ వీడియోస్. నేను కావాలని స్లో మోషన్లో చేసిన కొంచెం బ్రేక్ అవుతుంది. ఫస్ట్ యూ కెన్ సీ హౌ మూమెంట్స్, స్ట్రైట్ మూమెంట్స్, ఆబ్లిక్ మూమెంట్స్, సైడ్ వేస్ ఇవన్నీ కూడా మనం బాడీ కోఆర్డినేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇనిషియల్గా చూస్తే వెంటనే ఇవన్నీ నాకు ఎట్లా పనికొస్తే మేము ఏం చేయాలనుకుంటున్నాం. దీని నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా విదిన్ ద ఇండోర్స్లో ఎట్లా చేయొచ్చు చూపిస్తాను. దీస్ ఆర్ జస్ట్ రెగ్యులర్ మూమెంట్స్ వార్మప్ చేసినప్పుడు చేస్తుంటాం. దిస్ ఈజ్ బ్యాక్వర్డ్స్, రన్నింగ్ బ్యాక్వర్డ్స్. సో మన సిస్టంలో కూడా అంటే మస్కులర్ సిస్టమ్, తర్వాత మన బ్రెయిన్ ఇచ్చిన కమాండ్స్ని బాడీ వినడం ఇవన్నీ కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అ ఫార్వర్డ్ మూమెంట్, ఇస్ అ రెగ్యులర్ రన్నింగ్.
So అదే సేమ్ మన that we can do it backwards. ఏం కెమెరా ఏం ట్రిక్స్ ఏం లేదు. దిస్ ఇస్ యాక్చువల్లీ డూయింగ్ దిస్. సో సైడ్ వేస్ స్ట్రైట్ ఫ్రంట్ బోర్డ్ బ్యాక్ బోర్డ్ ఉంచుకుంటాం. దిస్ ఇస్ సైడ్ వేస్. జనరల్ టైంలో ఎక్కువ స్పీడ్ ఉంటుంది అన్నమాట. I think I try to make the role of this. So you're running and roll out. Fast ఉంటే కాంప్లికేటెడ్ ట్విస్ట్ లాగా కనిపిస్తుంది. Please correct me. ఓకే, మైండ్ అండ్ బాడీ కోఆర్డినేషన్, మన ఫుట్ వర్క్, మన మైండ్ ఎట్లా చెప్తే అట్లా మన బాడీ వింటట్టు ఇప్పుడు ఇంతకుముందు చేసిన డిఫరెంట్ రోల్స్ అనిపిస్తుంది కదా. ఇదంతా కూడా ఈజీగా క్యాజువల్గా ప్రతి ఒక్కరికి పాసిబుల్ అనమాట. సో మనము మన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ నుంచి మస్కులర్ సిస్టమ్, స్కెలిటల్ సిస్టమ్ ఇవన్నీ కంబైన్ చేస్తుంది అనమాట మన బాడీ. సో ఫిట్నెస్లో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ డిఫరెంట్ ట్విస్ట్స్ కానీ మూమెంట్స్ అన్నిటికీ కూడా మనకు కావాల్సిన సపోర్ట్ మన బాడీ చేస్తుంది. సో ఈ బేసిక్ ఫిట్నెస్ అంతా కూడా మనం విదిన్ ద కన్ఫైన్స్ ఆఫ్ అవర్ హౌసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను మామూలుగా మన బాడీలో ఎంత ఎనర్జీ ఉంటుంది, ఎంత ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయొచ్చో అది ఇప్పుడు షార్ట్ స్ప్రింట్లో కొట్టి మీకు చూపిస్తాను. స్లో మోషన్ చేసినప్పుడు జర్ట్స్ వస్తున్నాయి. మైండ్ ఇది అబౌట్ 20-30 meters డిస్టెన్స్ ఉంటుంది స్ప్రింట్ చేసి. సో ర్యాపిడ్ స్ప్రింట్ చేసి మళ్ళీ ఇమీడియట్గా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ ఎనర్జీ అంతా మన స్టాప్ చేసి మళ్ళీ వెంటనే ఫీల్ చేసుకోవాలి. సో క్విక్ బర్స్ట్స్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ సడన్గా ఇప్పుడు స్లో కావాలి. So you have to stop here and again then go back. Stamina baga develop. Body can control the movement and how to increase the speed and also stop. తక్కువ లిటిల్ స్పేస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. యూజువల్ అపార్ట్మెంట్స్ లో కింద ఉంటుంది. అపార్ట్మెంట్ స్పేస్ లో కూడా పారాబోలిక్ లాంజ్ అన్నది ఆల్మోస్ట్ ఇప్పుడు అది వాల్ పక్కన ఉన్నది 1.5 feet హైట్ ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్ నుంచి 1.5 feet హైట్ కు ఒక 4 feet ఉంటుంది డిస్టెన్స్. 4 to 4.5 feet ఉంటుంది. సో ఒకటే స్పాట్ నుండి అక్కడ నుండి 4.5 feet ఫార్వర్డ్ జంప్ చేయాలి. హైట్ 1.5 feet హైట్ కు జంప్ చేయాలి. సో దట్ ఈస్ పారాబోలిక్ జంప్. దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ muscle and a lot of balance and all that. That is really going to help mana అన్ని muscles body అంతా కూడా యాక్టివ్. ఈ కోవిడ్ టైంలో మేము పెంచుకుంటున్నాము. కోవిడ్ లైఫ్ దొరికిన షేడ్ ఆల్ బట్ ఇట్ ఇస్ వెరీ ఫ్రెండ్లీ విత్ us.
సో దిస్ ఈజ్ ఇట్. అండ్ ఇంకొక ఇది నేను పర్సనల్గా చేసిన ఫిట్నెస్, ఇది కొంచెం టఫ్ అని అనుకున్నా కూడా జనరల్గా చేయాల్సినవి కూడా ఉంటుంది. ఐ జస్ట్ టెల్ యూ హౌ దట్ కెన్ బి పాసిబుల్. You see this? ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జనరల్గా ఇప్పుడు కోవిడ్ టైం అందరు కూడా విదిన్ 4 walls కన్ఫైన్ అవుతున్నాం కాబట్టి కొన్ని బేసిక్ ఫిట్నెస్ మూమెంట్స్ ఎక్సర్సైజెస్ చెప్తాను. ఇది ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ కానీ ఒక 50, 70, 80 years కూడా చేయొచ్చు అన్నమాట. సో జనరల్లీ బాడీలో ఉన్న మన సిస్టమ్ బెటర్ అయితే. ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జనరల్గా ఇప్పుడు కోవిడ్ టైం అందరు కూడా విదిన్ 4 walls కన్ఫైన్ అవుతున్నాం కాబట్టి కొన్ని బేసిక్ ఫిట్నెస్ మూమెంట్స్ ఎక్సర్సైజెస్ చెప్తాను. ఇది ఆల్మోస్ట్ హౌస్ వైఫ్స్ కానీ ఒక 50, 70, 80 years కూడా చేయొచ్చు అన్నమాట. సో జనరల్లీ బాడీలో ఉన్న మన సిస్టమ్ బెటర్ అవుతుంది. ప్లస్ కొన్ని యాంగిల్స్, కొన్ని మూమెంట్స్ చేయడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా అవుతుంది. ఇంకా నాకు వేరే ఎక్సర్సైజెస్ కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి. యాంటీ ఏజింగ్ అనేది అది ఒక సెపరేట్ సెగ్మెంట్ ఉన్నది. వీ కెన్ కట్ డౌన్ అవర్ ఏజ్ టు ఆల్మోస్ట్ 10 to 15 years తక్కువ చేసుకోవచ్చు. అంత మంచి కేపబిలిటీస్ మన బాడీకి ఇచ్చింది దేవుడు. సో నేను బేసిక్ మూమెంట్ చెప్తాను. జనరల్గా ఏం ఫిట్నెస్ అక్కడ లేకుండా కూడా నా లెగ్ ఈ మూమెంట్ చూడండి. జస్ట్ ఏదైనా బ్యాలెన్స్ ఉంటేనే నార్మల్ ఫైన్. ఒకవేళ మరి బాడీ బ్యాలెన్స్ కూడా లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఏజ్డ్ పీపుల్ కానీ హౌస్ వైఫ్స్ కానీ సంబడి. ఓకే, వాళ్ళకి ఈజీగా కానీ చెప్తున్నాను. ఏదైనా సపోర్ట్ తీసుకోండి బ్యాలెన్స్ ఉండడానికి. తీసుకున్నాక ఈ 2 legsని మనం జస్ట్ కొంచెం లిఫ్ట్ చేయాలి. ఇదంత వరకు చేసి స్లోగా డౌన్ కావాలి. సో దిస్ ఈజ్ ది నార్మల్ థింగ్. కానీ ఈ మూమెంట్ తోటి బాడీలో చాలా ఇప్పుడు నీ జాయింట్, యాంకిల్స్ అండ్ టోస్ ఇవన్నీ స్ట్రాంగ్ అవుతాయి అన్నమాట. ఇవి యూజువల్గా ఎక్కువ యూజ్ చేయం మనం. సో ఇది బేసిక్ ఫండమెంటల్ మూమెంట్ అనమాట. ఇది జస్ట్ కొంచెం హైట్ చేసుకోవచ్చు, ఇది రిపీట్ చేసుకోవచ్చు. కొంత అయినాక దెన్ ఏదైనా హైట్ తీసుకొని ఈ యాంగిల్ తీసుకొని దీన్ని వీళ్ళంత బ్యాక్ పుష్ చేయాలి. ఇది వీళ్ళంత పుష్ చేయాలి. ఇదే స్టేజ్లో పెట్టుకోవాలి. తర్వాత దెన్ అగైన్ టేక్ ఇట్ అవుట్. ఇది వస్తుంది అన్నమాట. సో ఈ మూమెంట్ కూడా అవుతుంది. ఇప్పుడు దీని మీద లోడ్ పడుతుంది, అక్కడ యాంకిల్లో లోడ్ పడుతుంది. సో సేమ్ అగైన్ ఇక్కడ రిపీట్ అయ్యి ఫింగర్ ఫ్రమ్ హియర్. ఇది బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ ఫ్రంట్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మూమెంట్. చిన్న బేసిక్ మూమెంట్ కానీ కొంతమందికి ఈవెన్ దిస్ విల్ బి అ టఫ్ థింగ్. సో ఇది అయినాక మన అప్పర్ బాడీలో ఆర్మ్స్ చేతులు ముందు పెడతాం కదా, పెట్టి పై టాప్ పైన పోయినాక యాజ్ ఇఫ్ యు ఆర్ పుషింగ్ సంథింగ్ డౌన్ విత్ సమ్ వెయిట్ తీసుకురావాలి కిందికి. ఇక్కడ మన ఈ ఎల్బోస్ దగ్గర ప్లస్ మన ఆర్మ్స్ దగ్గర ఈ జాయింట్ మీద లోడ్ పడుతుంది అనమాట. సో యూ థింక్ దట్ యు ఆర్ పుషింగ్ సంథింగ్ విత్ యువర్ హ్యాండ్స్. ఈ హైట్ తీసుకొచ్చేసి స్టాప్ హియర్. And then from here, think that you are pushing something away. So straight, కొంచెం weight వేసుకోవాలి. So how much you want to do, you can do it. Then turn it aside and then try to see that you are pushing something into your center. ఇక్కడ మధ్య తీసుకొచ్చినట్టు చేయాలి. So this is how it is. So ఈ మూమెంట్ this is a normal thing. కానీ కొంచెం మనం వెయిట్ యూజ్ చేసుకోవాలి. మన ఆర్మ్స్ ఉన్న ఈ వెయిట్. So if you just do this, then ఎంత లోడ్ పడుతుందో తెలుస్తుంది. If you can do 5 repetitions,
This will give you a lot of strength in your arms and elbows వస్తుంది. And after this, కూర్చున్న sitting position. This is like this way around chair. Corner కూర్చున్నాక you try to raise up. And then ఈ చేతుల్లో బలం ఎక్కువ పెట్టదు, చేతులు ఆల్మోస్ట్ ఇట్లా ఉండాలి. దిస్ హౌ ఇట్ ఈస్. సో ఈ యాంగిల్ ఇట్లా ఉంటుంది, ఈ యాంగిల్ వస్తుంది అన్నమాట. సో ఐ షో ఫ్రమ్ హియర్, దిస్ విల్ బి ఈజియర్. when you are sitting here, ఈ హైట్లో లేస్తుంది. దిస్ విల్ బి, దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఈ యాంగిల్లో స్లోగా డౌన్ కావాలి, జస్ట్ స్ట్రైట్, స్లోగా కార్నర్ తీసుకోవాలి. సో నీస్లో చాలా స్ట్రెంత్ పెరుగుతుంది అన్నమాట. సో ఇది ఎవరికి వాళ్ళ ఫిట్నెస్ లెవెల్ని బట్టి స్లోగా గ్రాడ్యువల్ చేసుకోవచ్చు. చాలా వీక్ నుండి మీరు లోపల వరకు పోయి కొంచెం తెలియవచ్చు. స్టాప్ దేర్, అగైన్ గో బ్యాక్, ఇట్లా చేయొచ్చు. మంచిగా దిస్ విల్ బి జనరల్ థింగ్. ఇంప్రూవ్మెంట్స్ అన్నమాట ఫిట్నెస్. దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇంత యాంగిల్ కూడా గ్లో తీసుకుంటుంది నీస్. సో దిస్ ఈజ్ ఫర్ ద నీస్. తర్వాత ఆర్మ్స్ రొటేట్ చేసుకుంటాం, షోల్డర్స్ స్ట్రైట్ పెట్టుకొని. ఇది మంచిగా అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, ఎండోక్రైన్ ప్రాబ్లం, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, పర్ఫెక్ట్ అవుతుంది. యూ ట్రై టు టేక్ యువర్ చిన్ అండ్ ట్రై టు పుష్ ఇట్ టు ద నెక్. టోటల్ ఎంత పుష్ చేయాలో అంత చేయాలి, ఫుల్. యాజ్ ఇఫ్ యు ఆర్ పోకింగ్ యువర్ నెక్ విత్ యువర్ చిన్. ఫుల్ టైట్. దెన్ అగైన్ టేక్ ఇట్ అప్ and point your chin to the sky. Maximum ఎంత ఎక్స్టెంట్ పోతే అంత పోనీ. సో దిస్ ఈస్ ద బేసిక్ మూమెంట్. సో దీంతో ఏమవుతుందంటే పిట్యూటరీ గ్లాండ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉంటుంది అండ్ థైరాయిడ్ గ్లాండ్ విల్ బి హియర్. ఈ రెండింటికి ఫుల్ ఎంగేజ్ అవుతుంది దీంతో. But you have to think that you are putting a lot of load and you are trying to push your chin into your neck. Right here. Then again, take two sides. Maximum తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏదో లోడ్ ఉన్నట్టు దీన్ని లోడ్ని పుష్ చేస్తున్నట్టు ఇటు తీసుకోవాలి. స్పాండిలైటిస్ ఉన్న కానీ ఎవరైనా. సో మామూలుగా స్ట్రైట్ జనరల్ ఇటు తిరుగుతాం కదా, కాకుండా యూ టేక్ సమ్ స్ట్రెయిన్ అండ్ ట్రై టు టేక్ ఇట్ హార్డ్. ఈ మజిల్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది దాంతో. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. ఇది పెట్టేసి ఇది ఇటు పుష్ చేసుకుంటే హెడ్ని అటు పుష్ చేయాలి, లిటరల్ ఈజ్ ఇట్లా. సో ఇది కూడా ఇటు సైడ్ పుష్ చేసుకుంటే హెడ్ని అటు పుష్ చేయాలన్నమాట. సో దిస్ విల్ బి నెక్ మజిల్స్ బ్యాక్ అండ్ లేటరల్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా అవుతుంది కోఆర్డినేషన్. అప్పుడు రొటేషన్ అంత నార్మల్ ఉంటుంది అనమాట. ఈ నెక్ ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే దిస్ నెక్ కెన్ టేక్ అప్ టు 50 to 60 kilos ఆఫ్ వెయిట్ అనమాట. మన నెక్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. నేను లాస్ట్గా చూపిస్తాను. ఇప్పుడు సింపుల్గా ఉన్న నెక్ ఎంత లోడ్ బేర్ చేస్తుంది అది. సో ఆఫ్టర్ దిస్ రొటేట్ యువర్ హ్యాండ్స్ స్లోలీ. మూమెంట్ చేస్తే బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ అవుతాయి. సో దిస్ విల్ బ్యాక్ సైడ్ మజిల్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్. దెన్ అగైన్ ఫార్వర్డ్. స్లోగా ఎంత స్లోగా చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఇది స్పీడ్లో చేయడం ఇంకోటి సమ్టైమ్స్ డిస్లొకేషన్ అటువంటి అవుతుంది. స్లోలీ కంట్రోల్ చేస్తామంటే ఈ ఆర్మ్స్లో కూడా స్ట్రెంత్ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఇది టీజర్ అంటారు దాన్ని. ట్రై టు రొటేట్ దిస్ బోత్ వన్ సైడ్, దెన్ స్టాప్ వన్, టేక్ ఇట్ బ్యాక్, వన్ ఫార్వర్డ్. ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్.
రొటేషన్. దీంట్లో మనం బాడీలో ఉన్న ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్ మజిల్స్ ఎంగేజ్ అవుతాయి. సో ఇది ఒకటి క్లాక్ వైజ్ ఒకటి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటాం. సో ఇట్స్ నాట్ సో ఈజీ, బట్ కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది సెట్ అయిపోతుంది. కాబట్టి మన మజిల్స్ బాడీలో ఫ్రంట్ అండ్ బ్యాక్ అవన్నీ కూడా పర్ఫెక్ట్లీ కోఆర్డినేషన్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ఎ బెనిఫిట్ దట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్. తర్వాత ఈ ఆర్మ్స్కి చేయాలంటే జనరల్లీ స్పీకింగ్ ఇంట్లో ఉన్న చేసి కావాలి. దిస్ ఈజ్ ద పొజిషన్. కొంచెం కంఫర్టబుల్ తీసుకున్నాక కొంచెం ఫార్వర్డ్ మూవ్ కావాలి. దెన్ ట్రై టు గో యాజ్ డౌన్ యాజ్ పాసిబుల్. కొంచెం లెగ్స్ లోడ్ తీసుకుంటాయి, ఆర్మ్స్ లోడ్ తీసుకుంటాయి. దెన్ స్ట్రైట్ అప్, కొంచెం ఫార్వర్డ్ పోవాలి తీసుకోండి. దిస్ ఈజ్ ఇట్. సో బ్యాక్ మంచి కరెక్ట్ స్ట్రెయిన్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ నో జిమ్ కెన్ గివ్ యూ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఇన్ యువర్ బ్యాక్ అనమాట. కొంచెం డౌన్ తీసుకోవాలి. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ మంచి ఫిట్ ఉంటే ఇంతవరకు పోవచ్చు. దిస్ ఈజ్ ద మూమెంట్ యూ కెన్ టేక్. దిస్ ఈజ్ ద మూమెంట్ యూ కెన్ టేక్. కొంచెం హెల్త్ కాంప్రమైజ్ అయిన ఉన్నందరూ ఇట్లా తీసుకొని కొంచెం ఫండ్ పోవాలి. జస్ట్ 1 minute. దిస్ ఈజ్ ఇట్. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఫైన్. మనం ఈ యాంకిల్ మూమెంట్ చేసినాం కదా, చేసినాక ట్రై టు గో డౌన్. ఏదైనా ఏ ప్లాట్ఫామ్ ఆర్ యువర్ టేబుల్ టాప్ ఆర్ ఎనీథింగ్, కిచెన్లో ఉన్న కిచెన్ కూడా పట్టుకోవచ్చు. తీసుకొని గో డౌన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇది ఓన్లీ బ్యాలెన్స్ ఉంది యాక్చువల్లీ, కానీ హెల్త్ ఫిట్నెస్ బాగా ఉంటుంది. యూ కెన్ ఆల్సో టేక్ సమ్ లోడ్ ఆన్ దిస్. కెన్ గెట్ అప్. దిస్ ఈజ్ ద పొజిషన్. హాఫ్ స్క్వాట్స్, స్క్వాట్స్ హాఫ్ సైడ్ 50% ఉంటుంది. So this is it. You will combine both of them. Straight this position. This is it. So gradually ankles, knees, waist, shoulders అన్నిటికీ strength వస్తుంది అన్నమాట. ఈ little movements will give you a lot of strength and flexibility. Chair try to sit to the corner lo kuchoni try cheyali. This is the corner. Corner lo kuchoni straight normal. This is the position we are sitting regularly. Koncham kaalu duram pettukoni you try to sit in this corner. You can just be comfortable. Ekkada load padadu, you can also take some support on your arms and knees. Okay. ఇంకా జనరల్గా రన్నింగ్ అంటే ఇంకొంచెం బెటర్ ఫిట్నెస్ ఉన్న ఏం చేయొచ్చు అంటే దిస్ ఈస్ ద పొజిషన్. సింపుల్ స్కిప్పింగ్. సో దీనికి అవుట్ సైడ్ కూడా చేయొచ్చు. దెన్ వాల్ రన్నింగ్ ఉన్నది. దిస్ ఈజ్ ఈవెన్ బెటర్. కొంచెం ఇంకా ఫిట్నెస్ బెటర్ ఉన్నదైతే యూ ట్రై టు లీన్ టు ద వాల్ హియర్. వీళ్ళంత డిస్టెన్స్ పోండి. పోయినాక దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రైజ్ యువర్ లెగ్. Five reps. Again this side. Try to go to the maximum angle. Poyinunga. This is it. Either in fast movement, you can run like this.
అప్పుడు ఆబ్లిక్ రన్నింగ్ అవుతుంది కాబట్టి ఈ మజిల్స్ మొత్తం ఎంగేజ్ అవుతుంది దాంట్లో. ఫుల్ స్క్వాట్స్ చూపిస్తుంది, అందరికి తెలిసింది. ఫస్ట్ డే వన్ షో ఇంటే కంప్లీట్ కమ్ అవుట్ యువర్ టోస్. ఇది సపోర్ట్ ఉంది అంతే. దిస్ ఈజ్ ఇట్. ఫుల్ స్క్వాట్స్ దానికన్నా హాఫ్ కూడా తీసుకోవచ్చు, విచ్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్. అండ్ నెక్ షో ఆన్ ఫ్లోర్. నెక్ ఎంత స్ట్రెంత్ ఉంటుందంటే ఇంతకుముందు చూపించాను నేను. I do this way. This is how it is. This is the load our neck can take. Almost 60 kilos of load is in the neck. సో నెక్ మజిల్స్ అంత స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట. సో మన హెడ్ ఒక 5 kilos 6 kilos ఉంటుంది. ఆ లోడ్ తీసుకోలేక స్పాండిలైటిస్ వస్తుంది పబ్లిక్. కానీ నెక్ని అంత స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకెవరైనా ఎక్కువ ఫిట్నెస్ ఉన్నారంటే రన్నింగ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్. వాల్ కూర్చొని this is a running position. సో కొంచెం క్లీన్ కావాలి, రన్నింగ్ అక్కడే చేయాలి. సో అది ఈ జనరల్ పొజిషన్స్, ఈ మూమెంట్స్ ఇవన్నీ దిస్ ఇస్ నార్మల్. ఎనీబడి కెన్ డూ. సో ఐ థింక్ యూ వర్కౌట్ ఆన్ దిస్ యూ విల్ బికమ్ స్ట్రాంగర్. పుషప్స్ కూడా నేను చెప్తున్నాను. చేయాలంటే జస్ట్ ట్రై టు బీ హియర్. చాలా విప్పుకున్నప్పుడు యూ కెన్ యూస్ దిస్ లెగ్ ఆల్సో. ఈ లెగ్ పెట్టి చూపిస్తాను. ట్రై టు బెండ్ అండ్ గో ఫార్వర్డ్ అండ్ కమ్ బ్యాక్. దిస్ ఈజ్ ద పొజిషన్. ఆర్మ్స్ నా బలంగా ఉండేమో దే కెన్ ఆల్సో రిమూవ్ ద లెగ్ అండ్ దే కెన్ డూ లైక్ దిస్. ఇది కష్టం ఉంటే యూ కెన్ గో టు ద హైయర్ యాంగిల్. పెట్టుకొని this is the easy position. So you can engage your arms and your waist and everything. I think this is okay for the day. Take care. సో ఈ బేసిక్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఈస్ ఫర్ ద బిగినర్స్. అండ్ నా ఇంతకుముందు వీడియో కూడా ఉన్నది, అది కొంచెం టఫ్ ఎక్సర్సైజ్. బట్ విదిన్ ద క్లోజ్ కన్ఫరెన్స్ ఆఫ్ ద హౌసెస్ మనం వాట్ ఎవర్ we can do ఈ చిన్న చిన్న మూమెంట్స్ తోటి మన బాడీ మజిల్స్ జాయింట్స్ ప్రాపర్ కోఆర్డినేషన్ ఉంటుంది. ట్రై టు జస్ట్ మేక్ యువర్ సెల్ఫ్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ మోర్ స్ట్రాంగ్ ఇన్ దీస్ హాలిడేస్. ఈ టైంలో మనకు చాలా వరకు విదిన్ ద కన్ఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో ఎంజాయ్ యువర్ టైమ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ డోంట్ బి స్కేర్డ్ ఆఫ్ కరోనా. జస్ట్ టేక్ enough precautions and try to do what best you can do to the people who are in real need of our help. So moral ga, financial ga, ee vidhanga help cheyagalamu ee time lo tappunda cheyali. So thank you for your time and hope you will enjoy doing these kind of exercises. Different age and all different challenges like that. So it is a relative anamata. Exercise kontamandi chaala easy unte, kontamandi chaala tough anpistayi, kontamandi funny anpistayi. Whatever it is, it's our body, and if you can keep your body and mind and soul in good order, it is into God and for the society also. Have a wonderful day. Take care.